మనకి. సో వీళ్ళని ఎల్లో జర్నలిస్టులు అన్నారు. కొన్ని సందర్భాల్లో దాడులు జరిగినాయి, కొట్టారు వీళ్ళని. ఈ పత్రికల నిర్వాహకుల మీద దాడులు జరిగినాయి, కొట్టారు, కేసులు అయినాయి, ఇంత గందరగోళం నడిచింది. అయితే నిప్పు లేకుండా పొగరాదు అనేటువంటి సిద్ధాంతం మీద వీళ్ళు కథ నడిపారు. సో మీడియాని అవేర్ చేయటము, మీడియాకి జాగ్రత్తలు చెప్పడము అనే కార్యక్రమం ఏదైతే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో జరిగిందో అది కూడా మీ కన్నీరు మేము తుడుస్తాం, మా కన్నీరు మీరు తుడవండి అన్న పద్ధతిలోనే నడిచింది. అలా కాకుండా ముందు ఎందుకుంది ఇది అంటే, మీకిది మాకది అనే మాట ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ పెట్టుబడి ఎవరిది అనేది. పెట్టుబడి నిర్ణయిస్తుంది ప్రపంచాన్ని. పెట్టుబడి పురుషుడిది. పురుషుడు డబ్బులు పెట్టి ఒక అమ్మాయిని హీరోయిన్గా తీసుకుంటాడు, ఒక కొరియోగ్రాఫర్గా ఒక అమ్మాయిని పెట్టుకుంటాడు, తన అసిస్టెంట్గా ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఒక అమ్మాయిని పెట్టుకుంటాడు, ఒక కొరియోగ్రాఫర్. అంటే మెయిల్ డామినేషన్ అనేది ఉంది, పురుష పెట్టుబడి ఉంది అక్కడ. ఈ పురుష పెట్టుబడి హీరో వర్షిప్, హీరో పేరు చెప్పి సినిమాలను నమ్ముకునే కల్చర్, హీరో పేరు మీద డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి, ఇదంతా కూడా మెయిల్ డామినేషన్కి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక ఉన్న ప్రపంచం అది అనే విషయాన్ని అంగీకరిస్తే, నాకేంటి అని అడగటం, నీకు అవకాశం ఇవ్వటం ద్వారా నాకేమిటి అని అడిగితే, అబ్బెబ్బే అలా కాదండి, నేను అలా కాదు అంటే కనుక అయితే మీరు మాకు అక్కర్లేదు అనొచ్చు. అనడానికి అవకాశాలు ఎల్లవేళలా ఉంటాయి. ఇది గుర్తించాలి ముందు ప్రపంచం. సో అవకాశం ఇచ్చేది మేము అనేది ఒక సెక్షన్. ఒక డైరెక్టరు ఈ క్యారెక్టరు మీకు రావాలంటే మరి నాకేంటి అనొచ్చు. అతను ఇచ్చేవాడు, ఆవిడ పుచ్చుకునే మనిషి అయినప్పుడు ఈ మాట దొర్లితే ఏమిటి పరిస్థితి? ఇలాంటివి దొరలేదు అని ఎవరైనా చెప్పగలరా? అటువంటివి దొరలవు అసలు అని చెప్పే పరిస్థితిలో ఎవరూ లేరు. అన్ని చోట్ల దొర్లుతాయని అనుకోనక్కర్లేదు. 100 మంది డైరెక్టర్లు ఉంటే అందులో 2 నుంచి దొర్లు ఉండొచ్చు. దాన్ని ఇష్యూగానే చూడాలి కదా. ఏ భావజాలంతో వాళ్ళు ఆ మాట అనగలుగుతున్నారంటే మెయిల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి, పురుషాధిక్య భావజాలంతో ఆ మాట అనగలుగుతున్నారు. సో ఇలాంటి పురుషాధిక్య సమాజము, పురుష పెట్టుబడితో నడుస్తున్నటువంటి పరిశ్రమ. దీనిలో ఇంకొక కోణం ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఆ కొరియోగ్రాఫర్. ఆ అమ్మాయి ఎవరి పురోద్బలంతో ఇచ్చి ఉండొచ్చు, ఆ అమ్మాయి వెనకాల ఎవరున్నారు అనే హంటింగ్ జరుగుతోంది. ఆ హంటింగ్ ఎందుకు జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు ఆ హంటింగ్? పురుషులే చేస్తున్నారు. పురుష ప్రపంచం ప్రస్తుతం ఆవిడ్ని ఎనిమిగా చూచుచున్నది అనేది వాస్తవం. దాన్ని అంగీకరించి తీరాలి. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఆ అమ్మాయిని. మేమేదో అవకాశాలు ఇస్తాం. ఇప్పుడు ఒక పెద్ద హీరో తన సినిమాకి సోలో కొరియోగ్రాఫర్గా తనకు అవకాశం ఇస్తానన్నారు అని నిన్న మాట్లాడారు. ఆ పెద్ద హీరో అల్లు అర్జున్ అనే పేరు బయటకు వచ్చింది. అల్లు అర్జున్ అమ్మాయికి అవకాశం ఇస్తున్నాడంటే జానీ మాస్టర్ని అతను టార్గెట్ చేస్తున్నాడా? జానీ మాస్టర్ జనసేన మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి ఉన్న గొడవ ఇచ్చా ఇది ఫ్లేరప్ అవుతోందా అని ఇంకొక కథ. నాగబాబుని సెంటర్ చేసి, నాగబాబుకు తెలుసు జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడో, అతనే ఈయన్ని దాచాడు అనేది ఒక స్టోరీ. ఇలా 100 కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి ఈ ప్రెస్ మీట్ చుట్టూ. సో ఇవన్నీ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఇది కూడా పురుష పెట్టుబడే. పాలిటిక్స్ పట్టుకొచ్చారు దీనిలోకి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన అన్ని పార్టీలు జానీ మాస్టర్ ఎల్లో జర్నలిజం అని ఒక పదం ఉంది మనకి. సో వీళ్ళని ఎల్లో జర్నలిస్టులు అన్నారు. కొన్ని సందర్భాల్లో దాడులు జరిగినాయి, కొట్టారు వీళ్ళని. ఈ పత్రికల నిర్వాహకుల మీద దాడులు జరిగినాయి, కొట్టారు, కేసులు అయినాయి, ఇంత గందరగోళం నడిచింది. అయితే
నిప్పు లేకుండా పొగరాదు అనేటువంటి సిద్ధాంతం మీద వీళ్ళు కథ నడిపారు. సో మీడియాని అవేర్ చేయటము, మీడియాకి జాగ్రత్తలు చెప్పడము అనే కార్యక్రమం ఏదైతే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో జరిగిందో అది కూడా మీ కన్నీరు మేము తుడుస్తాం, మా కన్నీరు మీరు తుడవండి అన్న పద్ధతిలోనే నడిచింది. అలా కాకుండా ముందు ఎందుకుంది ఇది అంటే, మీకు ఇది మాకది అనే మాట ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ పెట్టుబడి ఎవరిది అనేది, పెట్టుబడి నిర్ణయిస్తుంది ప్రపంచాన్ని. పెట్టుబడి పురుషుడిది. పురుషుడు డబ్బులు పెట్టి ఒక అమ్మాయిని హీరోయిన్గా తీసుకుంటాడు, ఒక కొరియోగ్రాఫర్గా ఒక అమ్మాయిని పెట్టుకుంటాడు, తన అసిస్టెంట్గా ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఒక అమ్మాయిని పెట్టుకుంటాడు, ఒక కొరియోగ్రాఫర్. అంటే మెయిల్ డామినేషన్ అనేది ఉంది, పురుష పెట్టుబడి ఉంది అక్కడ. ఈ పురుష పెట్టుబడి హీరో వర్షిప్, హీరో పేరు చెప్పి సినిమాలను నమ్ముకునే కల్చర్, హీరో పేరు మీద డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి, ఇదంతా కూడా మెయిల్ డామినేషన్కి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక ఉన్న ప్రపంచం అది అనే విషయాన్ని అంగీకరిస్తే, నాకేంటి అని అడగటం, నీకు అవకాశం ఇవ్వటం ద్వారా నాకేమిటి అని అడిగితే, అబ్బెబ్బే అలా కాదండి, నేను అలా కాదు అంటే కనుక అయితే మీరు మాకు అక్కర్లేదు అనొచ్చు. అనడానికి అవకాశాలు ఎల్లవేళలా ఉంటాయి. ఇది గుర్తించాలి ముందు ప్రపంచం. సో అవకాశం ఇచ్చేది మేము అనేది ఒక సెక్షన్. ఒక డైరెక్టరు ఈ క్యారెక్టరు మీకు రావాలంటే మరి నాకేంటి అనొచ్చు. అతను ఇచ్చేవాడు, ఆవిడ పుచ్చుకునే మనిషి అయినప్పుడు ఈ మాట దొర్లితే ఏమిటి పరిస్థితి? ఇలాంటివి దొరలేదు అని ఎవరైనా చెప్పగలరా? అటువంటివి దొరలవు అసలు అని చెప్పే పరిస్థితిలో ఎవరూ లేరు. అన్ని చోట్ల దొర్లుతాయని అనుకోనక్కర్లేదు. 100 మంది డైరెక్టర్లు ఉంటే అందులో 2 నుంచి దొర్లు ఉండొచ్చు. దాన్ని ఇష్యూగానే చూడాలి కదా. ఏ భావజాలంతో వాళ్ళు ఆ మాట అనగలుగుతున్నారంటే, మెయిల్ డామినేటింగ్ సొసైటీ కాబట్టి పురుషాధిక్య భావజాలంతో ఆ మాట అనగలుగుతున్నారు. సో ఇలాంటి పురుషాధిక్య సమాజము, పురుష పెట్టుబడితో నడుస్తున్నటువంటి పరిశ్రమ. దీనిలో ఇంకొక కోణం ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఆ కొరియోగ్రాఫర్. ఆ అమ్మాయి ఎవరి పురోద్బలంతో ఇచ్చి ఉండొచ్చు, ఆ అమ్మాయి వెనకాల ఎవరున్నారు అనే హంటింగ్ జరుగుతోంది. ఆ హంటింగ్ ఎందుకు జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు ఆ హంటింగ్? పురుషులే చేస్తున్నారు. పురుష ప్రపంచం ప్రస్తుతం ఆవిడ్ని ఎనిమిగా చూచుచున్నది అనేది వాస్తవం. దాన్ని అంగీకరించి తీరాలి. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అమ్మాయిని. మేమేదో అవకాశాలు ఇస్తాం.